లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మహా అవకాశాన్ని బట్టి త్రిత్వైక దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినాలు చూస్తూ ఉంటే చాలా మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు ఇలాగా జరుగుతుంది అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అప్పుడే యుగాంతం వచ్చేసిందా ఏమిటి అని. కానీ దేవుడు, యెహోవా దేవుడు మనకు ముందుగానే తన బిడ్డను పంపి, తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు అని పంపి మన ఆ విషయంలో హెచ్చరించడం అనేది కూడా జరిగింది. యేసుక్రీస్తు వారి లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో ఆయన వారితో మాట్లాడి విస్తరించి యేసుక్రీస్తు వారు మరి వారికి తన శిష్యులకి తర్వాత అనేక మంది జనసమూహాలు వచ్చి దేవుని మాటలు వినడానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యుల బోధ కంటే యేసుక్రీస్తు వారి బోధ చాలా సరళంగా మరి మనుషులను మార్చే రీతిగా ఉన్నప్పుడు అనేక మంది ఆయన చెప్పే మాట కోసం, ఆయన చేసే అద్భుతాల కోసం, స్వస్థతల కోసం అనేక మంది ఆయన చుట్టూ పరిగెత్తినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగూ వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు మరి కపెర్నహూము నుంచి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుని ఉన్నప్పుడు బహుజన సమూహాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాడికి చక్కటి ఉపమానాలు చాలా చెప్పారు. ఆ ఉపమానాలు చెప్తూ పరలోక రాజ్యము అనే దాని గురించి అనేకమైన ఉపమానాలు మత్తయి సువార్తికుడు ప్రభువారు చెప్పిన మాటలన్నింటినీ కూడా రికార్డ్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరలోక రాజ్యము ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందా? అది మన మధ్య ఉందా? ఇవన్నీ కూడా మనం ఆలోచించే ముందు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా నీ ప్రియమైన బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకే వందనాలు, స్తోత్రాలు. మేము వట్టివారము, వ్యర్థులము అయినప్పటికీ కూడా ప్రభువా, అనేక విధాలుగా మీరు మమ్మలను ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన వాతావరణంలో మమ్మల్ని కాపాడుతూ మాకు ఇస్తున్న అనేకమైన మేళ్ళ కొరకు, దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు మీ పాదాలకు వందనాలు. లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి సోదరులను ప్రభా, వారి కుటుంబాలను, వారి బిడ్డలను నాయన మీ చేతులకు అప్పగిస్తూ వారందరి మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి వారు ఏ విషయాల్లో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా మీ చిత్తానికి అనుకూలంగా జరుగునట్లు సహాయం చేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మరి పిల్లలు అందరూ మళ్ళీ తిరిగి స్కూళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సెలవులు అయిపోతున్నాయి. చాలామంది జాయిన్ అవ్వటం అనేది మనం గమనిస్తున్నాం. చాలామంది అడ్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రపంచమంతటా జరుగుతున్న పరిస్థితిని చూసి చాలామంది ఏమంటున్నారంటే, మంచి వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, దుర్మార్గులు మరింత దుర్మార్గులుగా తయారైపోతూ ఉన్నారు. ఏంటి మేడం, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా వీళ్ళని కంట్రోల్ చేయడా అంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రకటనలో మనం అనేక విషయాలు గమనిస్తూ ఉంటాం. దుర్మార్గుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దుర్మార్గులు వర్ధిల్లినప్పుడు పట్టణంలో నీతిమంతులు దాగుంటారు అని కూడా మనం బైబిల్లో గమనిస్తాం. కనుక ప్రభువారు ఈ లోకంలో తన పరిచర్యలో ఉన్నప్పుడు చెప్పినటువంటి వర్తమానాలను మనం గమనించినట్టయితే, ఆయన తన శిష్యులతోనూ అనేక మంది జనసమూహాలతోనూ ఆయన దరి వెంబడి కూర్చొని పడవ మీద వారితో ఈ విధంగా విత్తనాలు విత్తేటువంటి ఆ యొక్క ముండ్ల పొదలు, లేకపోతే మంచి నేల విత్తనాలు, వీటి గురించి మాట్లాడడం మనం గమనించిన తర్వాత వారు మరి ఇంకా ఏంటంటే, మేము ఈ విషయాలన్నీ కూడా మీరు మాతో ఎందుకు చెప్తున్నారు అని అడిగినప్పుడు చాలామంది వినాలని ఆశపడ్డారు, కానీ వారికి దొరకలేదు. మీకైతే దేవుడి అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మనకు కూడా దేవుడి మంచి అవకాశాన్ని ఇవ్వడం ద్వారా మనం చూస్తున్నాం. మంచివారు మంచికి, చెడువారు మరింత చెడుకి ఎందుకు వెళ్తూ ఉన్నారు. దిస్ ఈజ్ అవర్ టాపిక్. అంటే మంచితనము ఎలా పెరుగుతుంది, చెడుతనం ఎలా పెరుగుతుంది. మనము లోకంలోనే ఉన్నాం కదా,
మంచివాళ్ళు మంచిగా ఎలా ఉండగలుగుతున్నారు, చెడ్డవాళ్ళు ఇంకా అంత చెడ్డగా అయిపోయి ప్రజలను ఎందుకు బాధపడుతున్నారు అన్నది ఈరోజు ప్రశ్న. కనుక మనం దీనికి గమనిస్తే ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానాల్లో మత్తయి సువార్తికుడు మత్తయి 13వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలు, ఆ తర్వాత మనం చూసినట్టయితే మరి ఆ యొక్క 36 నుంచి మరి 43 వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం గమనిస్తూ ఉన్నాం. బెస్ట్ పీపుల్ విల్ బికమ్ బెటర్ అండ్ వర్స్ట్ పీపుల్ బికమ్ సో వర్స్ట్. అంటే ఎందుకు ఇలా జరుగుతున్నారు అంటే కనుక ప్రభువు చెప్తున్నారు, పరలోక రాజ్యము మీ మధ్య ఉంది, మీ దగ్గర ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటూ ఉన్నాడు, నేను మీకు ఆయన విడిచిపెట్టాను, ఆయన మీ మధ్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. కనుక పరలోక రాజ్యం ఎలాంటిదంటే ఒక మంచి పొలంలో మరి మంచి విత్తనం విత్తినటువంటి ఒక మనుషుల్ని పోలి ఉంటుంది. ఈ పరలోక రాజ్యంలో మరి ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే అక్కడ ఒక మంచి విత్తనం విత్తినటువంటి ఒక మనుషుల్ని పోలి ఉందట. అయితే ఆ విత్తనము విత్తినప్పుడు ఆ వ్యక్తి నిద్రిస్తూ ఉన్న సమయంలో ఎవరు వచ్చారు, శత్రువు వచ్చి ఆయన విత్తనాలు ఏమిటంటే గోధుమలు అన్నమాట. ఆ గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాను అని ఉంది. అయితే గోధుమలు గురుగులు మొలకలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి, తేడా మనం కనుక్కున్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రతి దేశాన్ని మనం చూస్తుంటే మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఎవరు చెడ్డవాళ్ళు అని మనం చెప్పడానికి మనకి క్లారిటీ కనబడటం లేదు. అంటే చూడ్డానికి అందరూ మంచి వాళ్ళలాగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎలాగుంటారు అంటే కనుక అపవాదిని పొందుకున్నవారుగా. అంటే అపవాది ఎలాంటి వాడు అబద్ధకుడు, అబద్ధానికి జనకుండై ఉన్నాడు. కనుక ఈ అబద్ధకుడు, ఈ శోధించేవాడు, ఈ శోధకుడు ఎలా ఉంటాడు అంటే కనుక కనబడ్డు మంచివాడుగా ఉంటాడు. ఈరోజు మరి మనం చూస్తున్నాం, చాలా మంచి మాటలు చెప్తారు, కానీ యాక్షన్ వచ్చినప్పటికీ అంత తప్పుడు పనులు, తప్పుడు విధానాలు ఫాలో అవుతూ ఉన్నారు. కనుక మరి ఈ మనుషులు నిద్రిస్తూ ఉన్నప్పుడు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను చల్లిపోయిన తర్వాత ఆ మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అంతే స్పీడ్గా పెరుగుతాయి. అంటే మంచివారులాగే చెడ్డవారు కూడా చక్కగా వర్ధిల్లడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రశ్న చాలామంది వేస్తారు, మేడం ఇంత చెడ్డోడని తెలుసుండి కూడా దేవుడు ఎందుకు వాడిని పనిష్ చేయరు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ చెడ్డవాడుని పనిష్ చేసే కంటే వాడిని ఇంకా మంచిగా మనం బ్లెస్ చేసినప్పుడు ఏదో ఒక రోజు దేవా నీ వల్ల నేను ఇంత ఈ విధంగా బ్రతుకుతున్నాను నా దగ్గరికి వస్తాడన్నది తండ్రి యొక్క ఆశ. కానీ ఈ శత్రువు ఏం చేస్తూ ఉంటుందంటే తన యొక్క ప్రాపకాన్ని అంటే లూసిఫర్ తన రాజ్యాన్ని పెంచుకోవడం కోసం మరి లోకంలో ఎక్కువగా దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తూ ఉంటుంది. అందుకే లోకంలో మనం ఉన్నప్పుడు మనకి స్పిరిచువల్ వార్ఫేర్ నడుస్తూ ఉంటుంది, ఎవరికీ కనబడదు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలోనే శోధనలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇతరుల నుంచి బాధలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అదే లోకానుసారంగా వెళ్ళేవాడికి ఏది కూడా అనిపించదు. కనుక ఇప్పుడు ఆ గింజలు గురుగులకి ఒకే మొలక వచ్చింది, అలాగే గోధుమ గింజకి ఒకే మొలక వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని దోసలు అతని వద్దకు వచ్చి, అయ్యా మరి నువ్వు పొలంలో మంచి విత్తనం వేయించావు కదా, ఇప్పుడు చూస్తే కొన్ని గురుగులు కూడా ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయని అడిగాడు. అడిగితే ఆయన ఏమంటారంటే ఇది శత్రువులు చేసిన పని, మన పంటని పాడు చేయడానికి శత్రువులు చేసినటువంటి పని. కాబట్టి మరి దాసులు వెళ్ళి ఏమంటారంటే మేము వెళ్ళి ఆ గురుగుల్ని పెరికేయడం నీకు ఇష్టమా అని అడుగుతారు. అంటే అది వెంటనే సమాధానం చేస్తాడు, వద్దొద్దు, ఎందుకంటే గురుగులు పీకేటప్పుడు గోధుమ మొలకలు కూడా మీరు పీకేస్తారు, మొత్తం పంట నష్టం జరుగుతుంది. కనుక పెరగనివ్వండి, చెడ్డవాళ్ళని పెరగనివ్వండి, మంచి వాళ్ళని పెరగనివ్వండి. మంచి చెడు అంటానికి ఒక ఆడ్ స్టిక్ లేదు, అందరూ చాలా నైస్గా కనబడతారు, వెరీ నైస్ పీపుల్ అని అనుకుంటాం. కానీ వాళ్ళు చేసిన పనులు తర్వాత వారి జీవితం గురించి బయటకు వచ్చినప్పుడు అయ్యో ఇంత పెద్ద మనిషి ఇలాగ బిహేవ్ చేశాడేంటి అని మనం ఆశ్చర్యపోతూ
ఉంటాం. కనుక ఈ ఈ ఈ అతను ఏమంటాడంటే ఆ ఇంటి ఆ విత్తన యజమాని వద్దు వద్దు, గోధుమలతో పాటు గురుగులను కూడా పెరగనివ్వండి. ఎందుకంటే ఒకవేళ మీరు పెరుగుతూ ఉన్నప్పుడు మీరు పోస్తే గోధుమలు కూడా మీరు కట్ చేస్తారు. కాబట్టి కోతకాలం వరకు రెండింటిని ఎదగనివ్వండి. ఈ కోతకాలం వరకు ఎదగనివ్వటం ద్వారా ఫలితం ఏంటి మేడం అని మీరు అనొచ్చు. అంటే అప్పుడు మనకి అర్థమవుతుంది, గోధుమ పంట యొక్క విత్తనాలు విస్తృతంగా పండుతాయి. గురుగులకి ఏముంటుంది? ఏముండదు. అది ఇలా పెరిగిపోద్ది, రెపరెపరెపలాడుతూ పెరుగుతుంది. అప్పుడు మనం వాటిని ఐడెంటిఫై చేసి వాటిని మరి ముందుగా కూర్చుకొని వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి వాటిని మనం ఏం చేస్తామంటే గురుగులనేమో కట్టలు కట్టి బయట పడేస్తాము, గోధుమలనేమో కొట్టులో చేర్చి మనం పెట్టండి అని కోతగాండతో యజమాని చెప్పాడు. ఈ పరలోక రాజ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున్న మనకి ఎలాగ అన్వయించబడుతుంది అని కనుక మనం ఆలోచిస్తే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏంటంటే ప్రభువారు ఎప్పుడు చెప్పినా ఏదో ఉపమానంతోనే చెప్తున్నారు కనుక వీళ్ళకి అర్థం అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ప్రభువారు ఆ జనసమూహాలను పంపివేసి తన ఇంట్లోనికి వెళ్ళగానే ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు, పొలంలోని గురుగులను కూర్చిన ఉపమాన భావం మాకు తెలియచెప్పు, మాకు అర్థం అవ్వలేదు అని మళ్ళీ అడుగుతున్నారు. అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారికి ఇంకా క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఏంటంటే ఇదిగో ఆ యొక్క మరి మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. ఇక్కడ మీ అందరికీ కూడా దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్తను చెప్పడానికి, నశించిన వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా నేను వచ్చాను. కనుక నేను మంచి విత్తనం విత్తినటువంటి వాడను. పొలము లోకము. ఈ పొలం అనేది దేంతో పోలుస్తున్నాం? లోకంతో పోలుస్తున్నాం. లోకానికి ఒక అంతు ఉండదు కదా. కనుక లోకము పొలమైతే మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనాలు ఎవరు? దేవుని యొక్క బిడ్డలు, అంటే కుమారులు అని ఉంది వాక్యంలో. అయితే గురుగులు ఎవరు అంటే కనుక దుష్టుని సంబంధులు. గురుగులు అంటే సాతాను సంబంధమైనటువంటి మనుషులు అన్నమాట. అంటే లోకానుసారులు, ఆత్మానుసారులు, దైవానుసారులు, శరీరానుసారులు, అలా మనం వీళ్ళని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని గురుగులేమో శారీరక వాంఛల్ని, శారీరానుసారమైనటువంటి జీవితాలను చెప్తుంటే గోధుమలు దేన్ని పోల్స్తున్నాయంటే దేవుని రాజ్య సంబంధుల్ని తెలియజేస్తుంది. వాటిని విత్తిన శత్రువు ఎవరు అంటే అపవాది. అపవాది అంటే దెయ్యం, శోధకుడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు. దేవుణ్ణి చూసి దేవునికి ఓర్చుకోలేక, దేవుని మహిమను చూసి భరించలేక అసూయతో లూసిఫరు తనకంటూ ఒక రాజ్యం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ చీకటి రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి మరి కోత యుగ సమాప్తి ఎవరు చేస్తారు అని అంటే కనుక కోతకాలం వచ్చినప్పుడు కోస్తారు. కాబట్టి ఈ కోతకాలాన్ని యుగ సమాప్తిగా చెప్తా ఉన్నారు. యుగ సమాప్తి వచ్చినప్పుడు వచ్చేంతవరకు కూడా రాజు ఎవరో దొంగ ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు దొంగల్లో రాజులను చూస్తున్నాం. చాలామంది మినిస్టర్లమని లేకపోతే గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో వెనుక చీకటి కోణాలు చాలా బయటపడతా ఉన్నాయి. అరే ఇంత గొప్ప ఆయన ఎలా చేశాడేంటి అని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అంటే మంచి వాళ్ళలాగా కనబడతారు, దేవుని బిడ్డల్లా కనబడతారు, కానీ వాళ్ళ జీవితంలో మరి తెలియని కోణం ఏంటంటే చీకటి కోణం మనకి కనబడుతూ ఉంది. కనుక ఇక్కడ గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన వాడు ఎవరంటే శత్రువు, అపవాది. మరి కోత ఎప్పుడంటే యుగ సమాప్తి కాలము. యుగ సమాప్తి ఎలా జరుగుతుంది అంటే కనుక కోత కోసేవారు ఎవరు? మనం పంట కోత కోసేవాళ్ళు మనకి తెలుసు, అగ్రికల్చర్ లేబర్ కోస్తూ ఉంటారు. పని వాళ్ళు వచ్చి కూలీకి కోతను కోస్తారు. కానీ యుగ సమాప్తి యందు దేవుడు తన దేవదూతల్ని పంపిస్తారు. అక్కడ పనివారు ఎవరంట? కోత కోయేవారు దేవుని దూతలను ఉంది. కనుక గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అవి మసి కాల్చబడి మసి అయిపోతాయి, బూడిదైపోతాయి. ఆ గురుగులన్నీ కూడా, ఆ మొక్కలన్నీ కూడా
తీసుకెళ్ళి ఒక కట్ట కట్టి తగలబెట్టేస్తారు. కనుక ఈ యొక్క గురుగులు లాంటిదే ఈ దుష్టులు. ఎలాగంటే యుగ సమాప్తి యందు దేవదూతలు అలాంటి వారిని పోగు చేసి వాటిని అగ్నిలో కాల్చివేస్తారు. కాబట్టి మనుష్య కుమారుడు యుగ సమాప్తి యందు ఎండ్ ఆఫ్ ది డేస్లో తన దూతల్ని పంపిస్తాడు. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. కనుక మనం అనుకుంటున్నాం చెడు ఇంత పెరిగిపోతుంది ఏంటి, ఇంత అన్యాయం జరుగుతుంది లోకంలో, ఇంత అక్రమం జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అది దేవుడు చూస్తూ ఎలా చేస్తున్నాడా? కాదు. దెర్ ఈజ్ ఎ డే ఆఫ్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ డే రోజుని ఆ యొక్క దేవుని దూతలు యుగ సమాప్తి యందు ఈ యొక్క గురుగుల వంటి చెడ్డ మనుషులన్నింటినీ కూడా పోగు చేసి వారిని సమకూర్చి ఎక్కడ తీసుకెళ్తారంటండి? అగ్నిగుండంలో పడవేయుదురు. అగ్నిగుండము అది నిప్పు ఆరదు కనుక అక్కడ పడేస్తారు. పడేసినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే ఏడుపును పండ్లు కొరుకుటేను ఉండును. కాబట్టి మనం అనుకుంటున్నాం చెడ్డవాళ్ళు దేవుడు ఎలా చేస్తున్నాడు, మంచి వాళ్ళకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం ప్రశ్న వేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఇలాంటి ప్రపంచం ఉంటుంది అని చెప్పడానికే ఈ పరలోక రాజ్యం యొక్క ఉపమానంలో ఆయన చెప్పారు. ఏంటంటే పొలము ఈ లోకంతో సమానం. కనుక యుగ సమాప్తి యందు దేవదూతలు వచ్చినప్పుడు అప్పుడు వరకు మంచి వాళ్ళగా, అంటే ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అంటాం కదా, అంత్యక్రీస్తు ఎలా ఉంటాడు అంటే ముందు చాలా మంచిగా బిహేవ్ చేస్తాడంట, ఆ తర్వాత చెడ్డవాడుగా ఉంటాడు. అతని బిహేవియరు మనకు అంతు పట్టదు. కనుక ఈరోజు మన ఇంటిలో మన పక్క మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేక మంది మనతో ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. కానీ మరి అవసరం వచ్చినప్పుడు మనకి మీద చాలా శత్రువులుగా వారు ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పరిస్థితుల్లో పరలోక రాజ్యం మన మధ్య ఉండాలి అంటే మనం ఏం చేయాలి?